పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం. గమనించాలి, బైబిల్ గ్రంథము దేవుని గురించి స్పష్టంగా వివరించే గ్రంథం అండి. బైబిల్ గ్రంథము మనిషి యొక్క జీవితం గురించి స్పష్టంగా వివరించే గ్రంథం. బైబిల్ గ్రంథము గతమును, ప్రస్తుతమును, భవిష్యత్తును గురించి తెలియజేసే గ్రంథం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఆలోచనల గురించి స్పష్టంగా వివరించే గ్రంథం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క ఉనికిని గురించి తెలియజేసే గ్రంథం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో వివరించే గ్రంథం. బైబిల్ గ్రంథము మానవుడు కలిగి ఉన్న ప్రతి సందేహమును తీర్చే గ్రంథం. బైబిల్ గ్రంథము పాపమును గురించి తెలియజేస్తూనే పాపమును గురించి హెచ్చరించే గ్రంథం. బైబిల్ గ్రంథము విలువైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ ఎక్కడ ఎలా దొరుకుతుందో తెలియజేసే గ్రంథం. బైబిల్ గ్రంథము మానవునికి కలిగే ప్రతి కష్టానికి తగిన కారణమును తెలియజేసే గ్రంథం. బైబిల్ గ్రంథము మానవుని యొక్క జీవితానికి చాలిన గ్రంథం. బైబిల్ గ్రంథము శ్రేష్టమైన జీవితమునకు తగిన సూచనను అందించే గ్రంథం. బైబిల్ గ్రంథము మానవుని హెచ్చరించే గ్రంథం, మానవునికి బుద్ధి చెప్పే గ్రంథం. బైబిల్ గ్రంథము రక్షణను గురించి, మారు మనసును గురించి వివరించే గ్రంథం. బైబిల్ గ్రంథము పరలోక రాజ్యమును, నరకమును గురించి తెలియజేసే గ్రంథం. బైబిల్ గ్రంథము త్రియేక దేవుని గురించి స్పష్టంగా తెలియజేసిన గ్రంథం. బైబిల్ గ్రంథము అన్ని కాలాలలోనూ మానవునితో మాట్లాడే గ్రంథం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి మాట్లాడే గ్రంథం. బైబిల్ గ్రంథము దేవుని యొక్క కనికరమును గురించి వివరించే గ్రంథం. ఇలాగా ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు ఉన్నాయండి. రెండు గురించి లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ప్రతి కాన్సెప్ట్ని గురించి లాంగ్ వీడియో చేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.